హాయ్ ఫ్రెండ్స్, కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఈరోజు కాకరకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నాను. ఈ కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకొని తుడిచి వాటర్ లేకుండా సన్న ముక్కల కింద కోసి ఆయిల్లో ఫ్రై చేశానండి. వేరుశనగ ఆయిల్లో ఫ్రై చేశాను. ఫ్రై చేసి 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి పొడిని చేసి కలిపానండి. దీంట్లో చాలా బాగా వచ్చింది ఇప్పటి వరకును అండి. కేజీ కాకరకాయలకి ఒక 1/2 కేజీ చింతపండు అండి. ఇలాగా నూనె పెట్టి ఉడికించుకోవాలి. ఒక 50 గ్రాములు దంచుకున్న ఎల్లుల్లిపాయలు, ఒక 100 గ్రాములు కారం, రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. తక్కువ వేసుకోవాలి, తర్వాత చూసైనా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట. చింతపండు మొత్తగా చింతపండు గుజ్జు అన్నమాట 1/2 కేజీ ముక్కలకి పట్టించుకోవాలి. అట్లాగే వేరుశనగ ఆయిల్ అన్నమాట. ఇదిగోండి కేజీ కాకరకాయల పచ్చడి అన్నమాట. ఇది నిల్వ ఉంటుందండి, 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. బయట పెట్టినా కూడా ఇది కేజీ కాకరకాయలతో చేసిన నిల్వ పచ్చడి. ఇది పూర్తి ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతాను.